వనవాసానికి బయలుదేరిన ధర్మరాజు తన సోదరుల పాండవులు ద్రౌపదితో కలిసి కామ్యక వనానికి చేరుకుంటారు. పాండవులు ద్రౌపది వారి వనవాసాన్ని అక్కడే గడుపుతారు. కామ్యక వనం ప్రశాంతతకి ద్రౌపది తన జీవితంలో జరిగిన అవమానాలని వీటన్నిటిని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్న సమయంలో సైంధవుడు వస్తాడు. ఈ సైంధవుడు ద్రౌపది స్వయంవరానికి కూడా వస్తాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడవుతాడు. ఆమెని ఎలాగైనా వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించడం వాడి తరం కాదు. ఒకనాడు పాండవులందరూ వేటకు వెళ్లిన సమయంలో ద్రౌపదిని ఆ పర్ణశాలలో ఒంటరిగా చూస్తాడు సైంధవుడు. సైంధవుడు అసలు ద్రౌపదికి వరుసకు సోదరుడు అవుతాడు. ఎలా అంటే కౌరవులకి ఉన్న ఒకే ఒక్క సోదరి దుస్సల, ఆవిడ భర్తే ఈ సైంధవుడు. సైంధవుడు కూడా పరమ దుర్మార్గుడు. ఎవరూ లేని ఆ సమయాన్ని అదునుగా తీసుకొని ద్రౌపదిని తీసుకొని తన రథంలో వేసేసుకొని అక్కడి నుంచి సింధురాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న పాండవులు హుటాహుటిన సింధురాజ్యానికి చేరుకుంటారు. అక్కడ వారి సైన్యాన్నంతా నేలమట్టం చేశారు. వారి చేస్తున్న యుద్ధాన్ని చూసిన ద్రౌపది ఇలా అనుకుంటుంది. హస్తినాపుర సభలో ధర్మరాజు మాటలకు కట్టుబడి చేతులు కట్టుకున్నారే తప్ప నా భర్తలు ధర్మరాజు మాటను మీరినట్లయితే అప్పుడే ఆ క్షణమే ఆ సభను మొత్తం నేలమట్టం చేసేవారేమో, నన్ను కాపాడి ఉండేవారేమో అని అనుకుంది. కానీ సైంధవుడిని మాత్రం చంపకుండా క్షమాభిక్షతో వదిలేస్తారు. కొంతకాలానికి వనవాసం పూర్తవుతుంది. ఇక అజ్ఞాతవాసం కోసం విరాట రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ వారు మారు వేషాలతో సంవత్సరం గడపాల్సి ఉంటుంది. కానీ ఆ విరాట రాజ్యానికి సేనాధిపతి కీచకుడు. కీచకుడు పరమ దుర్మార్గుడు. సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కంటే వీడు ఇంకా నీచుడు. ఆడవారి వ్యసనం కలిగిన వాడు. వారి ఒకటి తనను తాను కాపాడుకుంటూ వస్తుంది. ఇక అజ్ఞాతవాసం పూర్తవుతుంది అన్న సమయంలో ద్రౌపది కీచకుడు కంటపడుతుంది. ఆ అందాన్ని చూసిన కీచకుడు ఆమెను బలాత్కరించబోతాడు. కానీ భీముడున్నాడు కదా, ఆరు వేషంలో వచ్చి కీచకుడిని చంపేస్తాడు. కానీ కీచకుడి సైన్యం ద్రౌపదే కీచకుడి చావుకు కారణం అని చెప్పి ఆమెని కీచకుడి శవంతో పాటు కట్టేసి ఊరంతా కొట్టుకుంటూ ఊరేగించుకుంటూ శ్మశానానికి తీసుకెళ్తారు. ఆమె చాలా రోధిస్తుంది. ఆమె శరీరానికి కలిగిన గాయాలకి ఆమె గట్టిగా అరుస్తుంది. ఊరంతా దద్దరిల్లుతుంది. ఆ విషయం తెలుసుకున్న భీముడు ఊరుకోడు కదా, వెంటనే వెళ్ళి వారందరినీ వధిస్తాడు. ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు. వందలాది మందిని చంపేసి ద్రౌపదిని తీసుకొని విరాట రాజ్యానికి తిరిగి వస్తాడు. చాలా కష్టాలతో వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని హస్తినాపురానికి వెళ్తారు. యుద్ధం చేస్తారు. సాక్షాత్తు కృష్ణుడే అర్జునుడి రథసారథిగా మారి పాండవులందరినీ ముందుండి నడిపిస్తాడు. అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేసేలా చేస్తాడు. మా ధర్మరాజు పాలనలో ఇంద్రప్రస్థ హస్తినాపురం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ప్రశాంతతే కదా మిగిలేది. ద్రౌపది మహారాణి అయింది. తన పూర్వ వైభవం తనకి తిరిగి వచ్చింది.